మాతృదేవోభవ. అమ్మదయా సముద్ర అమ్మదయా సముద్ర కవుల అమ్మదయా సముద్ర గురుల మహనీయ గభీరమూర్తులౌ నెమ్మనమందు నిల్పు కవినేతలు విశ్వకవిత్వమూర్తులు నెమ్మనమందు నిల్పు కవినేతలు విశ్వకవిత్వమూర్తులు ఆద్యమ్మగు పద్య విద్య హృదయద్యుతి స్నేహము నింపు మిత్రులు రమ్మనమన్న రావుకు శరముల ఓలిక పద్యమాలిక రమ్మనమన్న రావుకు శరముల ఓలిక పద్యమాలికల్ అమ్మదయా సముద్ర. వైద్యరాజ నమస్తుభ్యం అన్నట్ట. ఓ వైద్యుల వారు కనపడగానే ఓ మనిషి పల్లెటూళ్ళు వైద్యుడు చాలా సంతోషించాడా, మనకి దండం పెట్టేవాడు నిన్నే చూశాను రా బ్రాహ్మణ ఆయురారోగ్య భోగభాగ్య అన్నాడు. వెంటనే ఆయు వీని మీదే ఆధారపడింది. మరి ఉపాధ్యాయుడు కనపడితే వెంటనే నమస్కారం పెడితే ఆశ్చర్యం లేదు, పెట్టకపోతేనే ఆశ్చర్యం. నేనేదో అవధానం చేస్తుంటే అప్రస్తుత ప్రసంగంలో అడిగారు, వెనక ఉపాధ్యాయులకు పాదాభివందనాలు చేసేవారని ఇప్పుడు అలా ఎవరైనా చేస్తున్నారన్నాడు. చేస్తున్నారయ్యా నీకు అర్థం తెలియదు అన్నాను నేను. ఎందుకంటే పాదాభివందనం అంటే మనం ఏమనుకుంటామంటే కాళ్ళ మీద పడి దండం పెట్టడం, అది కాదు. అదే అర్థం ఒకటే కాదు, పాదం అంటే 1/4 అని కూడా అర్థం ఉంది. ఒక పాదం 4 పాదాలు కలిపితే ఒక యుగం, 4 పాదాలు కలిపితే ఒక పద్యం. అందుకని పాదం అంటే పావల 1/4. పాద అభివందనం అంటే నమస్కారంలో 1/4. ఇప్పుడు ఎవడన్నా ఇలా అంటమేగా, ఇంకంతకంటే అది 1/4. ఇప్పుడు ఇలా అంటే పూర్తిగా కనీసం ఏదో ఇలా అంటే ఒక రకం, ఇలా అంటే ఒక రకం, ఇలా అంటే అది 1/4 మరి. అంచేది పాదాభివందనం చేస్తున్నారా అందరూ, ఎంత గురువు గారు కనపడినా సరే హాయ్ అన్న గర్ల్ ఫ్రెండ్కి గురువు గారికి తేడా తెలిస్తేగా మనకి అందరికీ ఒకటే. అందుకని పాదాభివందనం చేస్తున్నారు నాయన. అందుకని గురువులకు దండం పెడితే ఆశ్చర్యం లేదు, కానీ వైద్యులకు సాధారణంగా దండం పెట్టరు. ఇప్పుడు ఇంకా వ్యతిరేకత ఉంది బాగా ఇప్పుడు, ఎందుకంటే దారుణంగా దోచేస్తున్నారు. ఇప్పుడు జ్వరం అని పెడితే వెంటనే 16 పరీక్షలు, జ్వరానికి అన్ని పరీక్షలు. దీనికి అసలు ఈయనకి నాడి పట్టుకుని పరీక్ష చేయడం తెలియదు డాక్టర్ గారికి, అందుకే ఈ పరీక్షలని. పూర్వం పాపం ఆచార్యులు గారు వైద్యం చేసినప్పుడు ఆయన నాడి పట్టుకునేవాడు, దాన్ని బట్టి మొత్తం చెప్పేసేవాడు. ఇప్పుడు ఆ పట్టుకోవడం వీళ్ళకి తెలియక ఈ 16 పరీక్షలు పెట్టి దాని మీద కాగితాలు పెట్టి మొత్తం ఎప్పటికి వీడి 16 ఎకరాలు అమ్మేయించి అప్పుడు ఇంక క్యాన్సర్ అని చెబుతున్నాడు వాడు. పైగా అది 3వ దశలో ఉన్నా సరే 2వ దశ అంటాం వైద్యం చేయడం కోసం. ఈ చివరికి శ్మశాన దశ వచ్చే వరకు చేస్తూనే ఉంటాడు వైద్యం అక్కడ. పైగా స్లోలీ రెస్పాండింగ్, స్లోలీ అంటే ఎకరం బై ఎకరం అనమాట. స్లోలీ అంటే అర్థం అది, ఈవేళ ఒక ఎకరం ఒకసారి అమ్మక్కర్లేదు, ఇప్పుడు ఒక ఎకరం అమ్ము అని ఎలా అయ్యాక ఇంకోటి అమ్ము. స్లోలీ అంటే అర్థం అది. ఈ రెస్పాండింగ్ లేకపోతే మనం ఖర్చు పెట్టడం మానేస్తాం. ఈ రెస్పాండింగ్ అనే మాటతో మనకి రెస్పాన్స్ లేకుండా చేస్తాడు ఈయన. ఈ వైద్యుల భయం ఇప్పుడు మరీ విపరీతంగా ఉంది, కానీ అప్పుడు కూడా కొంచెం ఉండేది. అందుకే పల్లెటూళ్ళలో కూడా డాక్టర్ గారు కనపడగానే వైద్యరాజ నమస్తుభ్యం అన్నాడు. డాక్టర్ గారు నమస్కారం అంటే బాగుందా అంటే యమరాజ సహోదరా అన్నట్ట, యముడికి నువ్వు తమ్ముడు అయ్యా అన్నట్ట. పైగా సహోదర అంటే అర్థం విచిత్రం. ఇక్కడ అనుజ అగ్రజ అనడం లేదు. అనుజ అంటే తమ్ముడు, అగ్రజ అంటే అన్నగారు. రెండూ కలిసి వచ్చేలా సహోదర అంటే ఒక తోబుట్టు అని అర్థం. తోబుట్టు అంటే పైవాడు కావచ్చు, కిందవాడు కావచ్చు. అందుకని అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే యముడి కంటే ముందే ఇంక నువ్వు 2 ఆకులు ఎక్కువ చదివేవులే అన్నట్టు. యమరాజ సహోదర అంటే అదేమిట్రా బాబు యమధర్మరాజుతో పోల్చేవాడు. అవి మామూలుగా కాదండి, మీరు యముడి కంటే మీరు గొప్పవాళ్ళు. ఎందుకంటే యమస్తు హరతి ప్రాణాన్ వైద్య ప్రాణాన్ ధనానిచ. యముడు కేవలం ప్రాణాలే తీసుకుంటాడు ఆయన, నువ్వు ప్రాణాలతో పాటు మా సొమ్ములు కూడా తీసుకుంటున్నావు కదా, వాడికంటే నువ్వు 2 ఆకులు ఎక్కువ చదివావు అన్నట్టు. యముడు వైద్యం చేయడు, ప్రాణం తీసేస్తాడు, గొడవలేదు. ఇప్పుడు తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి అన్నాడు చెన్నైశ్వరు, ఒక మహత్తర వైరాగ్యం. ఎప్పుడైనా జీవితం మీద వైరాగ్యం వస్తే ఇది గుర్తు చేసుకోండి, తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి. చాలామంది ఆలోచిస్తారు, నేను పోయాక ఏమిటో ఈ పిల్లలు ఏమైపోతారో, నువ్వు ఉండగానే ఏమైపోతారో నీకేం తెలుసు, ఎందుకు వచ్చిన గొడవ అది. అసలు నువ్వు పోయిన తర్వాత ఇవన్నీ దేనికయ్యా. మనం అనేది ఈ ప్రపంచంలో లేనప్పుడు ఇక ప్రపంచం తర్వాత ఏమైనా మనకి సంబంధం లేదు, మనకి ఏమి అంటదు కూడా. అది ఏదో అజ్ఞానం. కానీ నా తర్వాత కూడా 10 తరాలు సుఖంగా ఉండాలనేది నా ఆశయం అండి. ఇది అనవసరపు ఆశయం. ఇది నువ్వు ఉన్నప్పుడు సుఖంగా ఉండేలాగా నువ్వు సుఖంగా ఉండాలి, 10 మంది బాగుండాలి, నీ వల్ల ఎవరికీ నష్టం కలగకూడదు. అందుకని 10 తరాలకి మిగిల్చడం నీ పని కాదు. ఈ మనిషి ఈ కాంక్ష వల్లనే ఇంత పెంట పెంచేసుకున్నాడు. ఇక్కడ నేను పెద్ద గుడి కట్టానని అంటాడు. సాత్వికమైన అహంకారం కూడా మీరు గమనించండి. మా ఊళ్ళో పెద్ద గుడి కట్టాను, ఎందుకంటే 10 తరాల పాటు మన పేరు అలా చెప్పుకో. వీడెప్పుడు గుళ్ళోకి వెళ్ళావు,
వీడు కూర్చోడు, ధ్యానం చేయడు, ఓ పుస్తకం చదవడు, గుడి కట్టేసి కూర్చుంటాడు. ఇక్కడ వచ్చిన వాడు నేనే కట్టానండి, ఇంకా డెవలప్మెంట్ చేద్దాం, డెవలప్మెంట్ చేస్తూ ఈ లోపు యమధర్మరాజు లాక్కెళ్ళిపోతాడు. నువ్వు గుడి కట్టడం కంటే కూడా ముందు చేయవలసింది రామాయణం చదవడం. గుళ్ళు ఓహో వీధి కోటి కట్టి పారేశారు, దెబ్బలాడుకుంటున్నారు మొత్తం అంతా. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటే మాకుంది, ఆ గుళ్ళో ఈ గుళ్ళో ఉపన్యాసం ఇచ్చి శుభ్రంగా సంపాదించుకుంటున్నాం. ప్రజలకేం ఉపయోగం ఉందని నేను అనుకోవట్లేదు. ఎక్కువైనా బాగాను. అంటే ఇన్ని గుళ్ళు ముందు కట్టిన గుళ్ళోకి మనం వెడుతున్నామా? అక్కడ అర్చకుడు సుఖంగా ఉన్నాడా? దేవుడికి అన్నీ జరుగుతున్నాయా? దానివల్ల జరగాల్సిన ప్రయోజనం ఊళ్ళో సాత్విక ప్రవృత్తి పెరగడం, నేరాలు తగ్గడం. ఒక గుడి ఉంది అంటే చుట్టుపక్కల 100 కిలోమీటర్ల దూరంలో నేరం జరగద్దు. గుడి చుట్టూ 100 కిలోమీటర్ల దూరంలో నేరం జరగద్దు. గుడి ప్రభావం అంత గొప్పది. జరిపించవలసిన ఉత్సవాలు జరిపించే హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసి గుళ్ళోకి వచ్చే ప్రజలకందరికీ నీతిబోధ జరిగేలా చేస్తే, ఖచ్చితంగా యజమానులు దాన్ని పాటిస్తూ వాళ్ళని పాటించేలా చేస్తే, ఆ వాతావరణం కల్పిస్తే 100 కిలోమీటర్ల దూరంలో నేరం జరగదండి. అంత ప్రభావం ఉంది గుడికి. కానీ ఈవేళ మనం కిలోమీటర్కు గుడి కట్టాం, ప్రతి కిలోమీటర్ పరిధిలో 100 నేరాలు జరుగుతున్నాయి. పైగా గుడి గురించే నేరాలు జరుగుతున్నాయి, గుళ్ళోనే జరుగుతున్నాయి. భయంకరమైన విచిత్రమైన మతాలు స్థాపించిన వాళ్ళందరూ గుళ్ళల్లో తీవ్రవాదులను పెట్టుకుని పోషిస్తున్నారు. వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళు, మన గుళ్ళు కాదు. హిందువులు చేయలేదు ఆ పని, కానీ ఇతరులు చేశారు. వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో తుపాకులు పెట్టు కూర్చున్నారు తీవ్రవాదులు. పైగా మా గుడి మీద దాడి చేస్తే చంపేస్తామన్నారు. అందుకోసం ఓ ప్రధానమంత్రినే చంపేశారు ఈ దేశంలో. ఎంత ఆశ్చర్యకరమైన పరిణామాలండి ఇవన్నీ. అధ్యత గుడి ద్వారా మనమేం నేర్చుకోకపోగా గుడిని కూడా మింగేసి కలుషితం చేస్తున్నాం. అందుకనే ఇక్కడ గుడి కంటే కూడా గుడి వాతావరణాన్ని కాపాడడం చాలా ముఖ్యం. అందుకే ఇక్కడ వ్యంగ్యమైన శ్లోకంలో కూడా, ఏమయ్యా నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకో, నీకంటే మృత్యువు నయమయ్యా. వాడు వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు, వైద్యం కూడా ఉండదు. ఇంకా పైగా రాత్రో పగలో ఎప్పుడు తీసుకెడతాడో తెలియదు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే యమస్తు హరతి ప్రాణాన్, వాడు ప్రాణాలు మాత్రమే తీస్తుంటే నువ్వు ప్రాణాన్ ధనానిచ, నా ప్రాణాలతో పాటు డబ్బు కూడా పట్టుకుపోతున్నావు. మళ్ళీ నా పిల్లలకేం లేకుండా పోనీ పోయేదేదో పెందరాళ్ళకి పోతే వాళ్ళైనా సుఖంగా ఉంటారు. అంచేతనే ఎప్పుడు మన ప్రాణమే ముఖ్యం డబ్బు కంటే. ప్రాణం కంటే కూడా డబ్బు ముఖ్యం అనుకుంటున్నామంటే అజ్ఞానం. దీన్ని వ్యంగ్యమైన శ్లోకంలో హాస్యంగా చెప్పండి, ఆయన నువ్వు యమధర్మరాజుకి అన్నగారవయ్యా, వాడు ప్రాణం ఒకటే తీసుకుంటాడు కానీ నువ్వు ప్రాణంతో పాటు డబ్బు కూడా తీసుకుంటున్నావు కదా అన్నాడు. ఇంత అందమైన చమత్కార శ్లోకాలు ఎందుకు పుట్టాడు? ప్రజల జీవితంలోంచి, గుండె మంటలోంచి పుట్టిన హాస్యం అండి ఇది. ఒక రకంగా అగ్ని నుంచి పుట్టిన అమృతం ఇది. లోపల అగ్ని, దాన్ని అమృతంగా మార్చి అందించారు కవులు. కాబట్టే ప్రజలు తిరగబడకుండా, ఉద్యమాలు చేయకుండా ఉండగలిగారు. ఆ ప్రశాంత స్థితిని ప్రజలు కాపాడారు వాళ్ళ భావాలను వ్యక్తం చేయడం ద్వారా. లేకపోతే అందరూ కర్ర పట్టుకుంటే చేసేది లేదు, హింసే అక్కడ. మనిషిలో పైగా సున్నితమైన మార్పు. ఈ శ్లోకం విన్న ఏ వైద్యుడైనా సరే మారి తీరతాడు. నిజమే కదా, యముడు ఒక్కసారి ప్రాణం పట్టుకెళ్ళిపోతాడు. నేను వాయిదాల పద్ధతిలో తీసుకుంటున్నాను ప్రాణం, స్లోలీ అని మొత్తం మీద లాగేస్తున్నాను నేను అని ఒక్కసారి మన వైద్యుల్లో మార్పు వస్తే, మేము పల్లెటూళ్ళలో వైద్యం చెయ్యము అని సమ్మె చేసే వైద్యులు ఉంటారండి ఎక్కడైనా? హైకోర్టు కూడా తిట్టిపోసింది ఈ మధ్యన. ఏమి ఇంత వైద్యం నేర్చుకున్న ఎంబీబీఎస్ డాక్టర్లు పల్లెటూళ్ళలో 2 ఏళ్ళు ఉండడానికి నొప్పి. ఆ పల్లెటూళ్ళలో ప్రజలు ఎలా ఉంటున్నారండి అక్కడ? అంటే వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ మొగుళ్ళు, వీళ్ళ పెళ్ళాలు, వీళ్ళ స్వార్థాలు, వీళ్ళ చదువులు, వీళ్ళ ఇంగ్లీష్ మీడియాలు, మళ్ళీ పిల్లల డాక్టర్లు అయిపోయి దోచేసుకోవాలి, పల్లెటూళ్ళు నాశనం అయిపోవాలి. మళ్ళీ వీళ్ళని ఎవరినైనా దేశం గురించి మాట్లాడమంటే పల్లెటూళ్ళని మాట్లాడతారు, ఆ ఊళ్ళో ఉండడు. ఇంత వాళ్ళకి చురుక్కుమనిపించేటువంటి చమక్కే ఈ శ్లోకం. వైద్యరాజ నమస్తుభ్యం యమరాజ సహోదర యమస్తు హరతి ప్రాణాన్ వైద్య ప్రాణాన్ ధనానిచ. కాస్త గంభీరమైనటువంటి వాతావరణంలోంచి మనం సరదాగా హాస్యంలోకి వద్దాం. ఇంకాస్త అవధానాల్లో దత్తపదులోనూ ఉంటాయి. అందులో సందర్భానికి సందర్భం లేనటువంటి పదాలు ఇచ్చి ఓ సందర్భం ఇస్తారు, ఈ విషయాన్ని వర్ణించండి అని. ఆ సందర్భానికి కుదరని పదాలు ఇస్తారు, వాటిని అందులో పెట్టి వర్ణించాలి. ఒక కావ్య నాయకిని వర్ణించండి, అప్సర స్త్రీలా ఉండాలన్నారు, బాగుంది. దానికి తగిన పదాలు ఏదో మల్లె పువ్వు, మల్లె మొగ్గలు, సంపెంగ, హంస ఇలాంటి పదాలు ఇస్తే వర్ణిస్తాం. ఇవ్వాల ఇచ్చిన పదాలు ఏమిటి అంటే మెల్లకన్ను, నడ్డి ముక్కు, గారపళ్ళు, గూని వీపు, ఈ 4 పదాలు ఇచ్చి అందమైనటువంటి స్త్రీని, కావ్య నాయకిని, సినిమా హీరోయిన్ అనద్దులండి. కావ్య నాయకులు చాలా అందంగా ఉంటారు, వీళ్ళ మొహాలు చూడలేకపోతాం.
అందుకని కావ్యనాయకిని వర్ణించండి, అప్సర స్త్రీని వర్ణించండి. ఇచ్చిన పదాలు ఏమిటండి? మెల్లకన్ను. మెల్లకన్ను ఉంటే అందంగా ఉండదు, మేనకైనా సరే. ఆ పైన నడ్డి ముక్కు, ముక్కు ఇలా పక్కెళ్ళిపోయిందిట, సగం విరిగిపోయి అనమాట. ఇంకేముంది? శూర్పణఖ. ఇంకా ఆ పైన మళ్ళీ గారపళ్ళు, పళ్ళు ఎప్పుడూ తోముకోక బాగా గార పట్టేసి పొగా కిళ్ళి వేసిన వాడు పళ్ళులాగా. ఆ పైన గూని వీపు, ముసలతనం కూడా వచ్చినట్టుగా వీపు వంగిపోయింది. ఇంకా అందమేమిటి నా తలకాయ. కానీ ఈ పదాలు 4 పద్యంలో ఉండాలి. మీరు అప్సర స్త్రీని వర్ణించాలి అని నాకు ఇటీవలే జరిగిన ఒక అవధానంలో హైదరాబాదులోనే రవీంద్ర భారతిలో జరిగిన దాంట్లో ఇస్తే, అమ్మవారి దయవల్ల, పలుకులమ్మ దయవల్ల ఆ పదాలే ఉపయోగిస్తూ సౌందర్యవంతమైన వాతావరణం ఎలా వచ్చిందో, మన తెలుగు భాషలో పదాల విరుపులు ఎంత అందంగా ఉంటాయో చూడండి. సాహిత్యంలో ఉండే చమత్కారం. చూడదే ఆమె సోయగము, చూడదే ఆమె సోయగము, శోభనమై జగమెల్ల కన్నులన్. మెల్ల కన్ను. చూడదే ఆమె సోయము, చూడదే ఆమె సోయగము, శోభనమై జగమెల్ల కన్నులన్, జగమెల్ల కన్నులన్. చూడుము చూపు తుమ్మెదల, చూడుము చూపు తుమ్మెదల, సొంపుల సంపెగనడ్డి ముక్కు తామాడునదన్నది. సొంపుల సంపెగనడ్డి, సొంపగు సంపెగనడ్డి ముక్కు తా మాడునదన్నదే. సొంపుల సంపెగనడ్డి ముక్కు తా మాడునదన్నదే. కనగ మౌనులు ముగ్ధులుగారా, కనగ మౌనులు ముగ్ధులుగారా. పళ్ళుదా పళ్ళహో దాడిమ బీజముల్, పళ్ళహో దాడిమ బీజముల్. కురులుదా రసిలున్, కురులుతా రసిలున్ సొబగూని వీపుపై. కురులుతా రసిలున్ సొబగూని వీపుపై. తెలుగు భాష గొప్పతనం అండి. ఏ పదాల్లో అయినా సరే మీరు ఒక అక్షరాన్ని వేరు చేస్తే అర్థం మారిపోతుంది. 4 అక్షరాల మాటలో 2 అక్షరాలు వేరే చేస్తే మిగిలిన 2 అక్షరాలకి వేరే అర్థం వస్తుంది. మెల్లకన్ను ఒకలా చదివితే మెల్లకన్నే ఇంకేం తోచదు. కానీ జగమెల్ల కన్నులన్ అనగానే జగము ఎల్లా, జగత్తంతా, కన్నులన్ కన్నులతో, మెల్లకన్ను లేనేలేదు. ఇలా ప్రతి మాటని పరిహారం చేసుకు చెప్పగలిగాం అవధానంలో. చూడదే ఆమె సోయగము, శోభనమై జగమెల్ల కన్నులన్. ఈ జగత్తంతా, ఎల్ల ఈ జగత్తంతా, కన్నులను తన కన్నులతో, శోభనమై ఇంతకంటే గొప్ప అందం ఎక్కడైనా కనబడుతుందా అని ఆమె సౌందర్యాన్ని చూస్తోంది. మెల్లకన్ను మాయమైపోయింది, అసలు లేనేలేదు. మెల్లకన్ను విడిగా పలికితే ఉంది. జగమెల్ల కన్నులన్ అంటే పదం ఒకచోటే ఉంది, కానీ పలికే విధానం వేరుగా, ఉచ్చారణ తేడా ఉంది కదా. జగమెల్ల కన్ను అని జగత్తందరికీ మెల్లకన్ను పెట్టేయకూడదు, పలకడం చేత కాక. దీన్ని సరిగ్గా పలకడం చేత కాకపోతే జగమెల్ల కన్ను అంటే మెల్లకన్నులో ఇదో రకమా అంటాడు ఎవడో. అది జగమెల్ల అని ఆపి కన్నులను చూడదే అలా చదువు అంటే ఉచ్చారణ బట్టి ఉంటుంది ఏదైనా. అందుకే తెలుగు భాషలో ఈ రాత కంటే కూడా ఉచ్చారణే చాలా ముఖ్యం. ఏ భాష అయినా అంతే, తెలుగు భాష మరీను. ఇక రెండవది నడ్డిముక్కు రావాలి. అది ఎంత అందంగా విరిగిందో చూడండి భాష గొప్పదనం. చూడుము చూపు తుమ్మెదల, తుమ్మెదల అంటే ఆమె చూపులు అంటే తుమ్మెదలు నల్లగా ఉంటాయి, చూపులు కూడా నల్లగా ఉంటాయి. కంటి రెప్పలను తుమ్మెదలతో పోలుస్తారు. అందుకని ఆ చూపులు చూడబోయే తుమ్మెదల్లా ఉన్నాయి. అదొక అందం, అదనంగా విషయం. ఈ చూడుము అని మొదలు పెట్టడంలో డకార ప్రాస, దానికి ఉద్దేశం అంతా నడ్డిముక్కు విరవాలి. మన బాధ అది, మన బాధ మంది. నడ్డిముక్కుని నడ్డి అవతల ముక్కు అవతల పెట్టకపోతే ముక్కు ఏం చేస్తావు? సొంపుల సంపెగ నడ్డి ముక్కుతా మాడునదన్నదే. సాధారణంగా కావ్యాల్లో ఈ నాయికల ముక్కుని, హీరోయిన్ గారి ముక్కుని సంపెంగ పువ్వుతో పోలుస్తారు. ఎందుకంటే సంపెంగ పువ్వు ఇలా పొడుగ్గా ఉండి చివర ఇలా విచ్చుకున్నట్టుగా ఉంటుంది. సరిగ్గా ముక్కు కూడా ఇలా పొడుగ్గా ఉండి ఇలా విచ్చుకుంటుంది. కాబట్టి సంపెంగ ముక్కు, సంపెంగ మొగ్గ, ముక్కు సంపెంగ మొగ్గమ్మ అంటారు. అసలు మా కావ్యనాయక ముక్కు సంపెంగ పువ్వును మాడు మీద తన్నింది అన్నాను నేను. ముక్కు దాంతో పోరడం కాదు, నా ముందు నువ్వేమో సరిపోతావు అని మాడు మీద తనడం అంటే నెత్తి మీద తనడం, నువ్వు నా మీదేమో అని కాలుతో తన్నింది అనమాట. ఎడం కాలుతో తంతుందండి. మా హీరోయిన్ ముందు సంపెంగ పువ్వు ఏమిటండి, మీకు అసలు తెలియక పోలుస్తున్నారు అనవసరంగా. సొంపగు సంపెగ నడ్డి, నడ్డి ఏం చేసామంటే అడ్డి, సంపెగను అడ్డి, అడ్డి అంటే అడ్డుకొని. ఆయన అడ్డి అంటే అడ్డుకున్నాడు. ఆయన అడ్డి, ఈయన వచ్చాడు ఏంటంటే ఆయన అడ్డుకుని ఈయన వచ్చాడు ముందుకి.
అంచేత సొంపుల సంపెగను అడ్డుకుని ముక్కుదా మడునదన్నదే. ఇక్కడ కూడా నడ్డి దగ్గర విడదీయాలి, ముక్కు విడిగా చదవాలి. నడ్డి ముక్కుదా అనకూడదు, అందమంతా చెడిపోతుంది. సొంపుల సంపెగనడ్డి ముక్కుదా మడునదన్నదే. ఆమె చూపులు తుమ్మెదల్లా ఉన్నాయి, ఆవిడ ముక్కు అయితే సంపెంగ మొగ్గని మాడు మీద తన్నుతోంది. నువ్వు నా మీద ఏమి సరిపోతావు అసలు అని. అప్పుడు చూడండి, ఇక గారపళ్ళు రావాలి. ఇది చాలా కష్టం. సాధారణంగా అవధానాల్లో చేసేవాళ్ళు ఆలోచన ఏం చేస్తారు అంటే ఏదో నవ్వులు గార, ముద్దులు గార, చెక్కులు గార అంటారు. అక్కడ ఒక పొరపాటు జరుగుతుంది. అవధానిగా చెబుతున్న అనుభవం మీద. గారపళ్ళులో మీరు ఆ గారని క్రియాపదం చేస్తే గారన్ ధృతాంతం నకార పళ్ళు వస్తుంది. ఆ నకార పళ్ళు వస్తే పాల బా అయిపోతుంది. గార బండ్ల అవ్వాలి. అక్కడ గార బళ్ళుగా ఉన్నది గార పండ్లే. దత్తపదిలో ఎప్పుడూ ఇచ్చిన పదాలు మార్చకూడదు. అందుకని గార క్రియాపదంగా చేయకూడదు. మరి ఇంకో చేయాలంటే ఇంకొక ఆలోచన. కనగా మౌనులు ముగ్ధులు గారా, అది క్రియాపదంలా కారుతున్నట్టు అనే అర్థంలో కాకుండా మౌనులు కూడా ముగ్ధులు కారా అంటే రాజులు కారా, మంత్రులు కారా, రాణులు కారా, సుఖవంతులు కారా అన్నట్టుగానే ముగ్ధులు గారా అన్న. కారు ఆ చేరి కార అయింది. అక్కడ ఖచ్చితంగా అకారంతో ఆగుతుంది. కారన్ అని అయ్యే అవకాశం లేదు అక్కడ. అది కూడా క్రియాపదమే అయినా చివర అకారంతో దానికి సంధి చేశాం కాబట్టి ధృతం వచ్చే అవకాశం లేదు. ఇది ఒక మెలకువ. లేకపోతే అక్కడ దెబ్బతిన్నట్టు. ఎవరైనా కాస్త పండితులు తెలిసిన వాళ్ళు ఉండి, అయ్యా గారపళ్ళు ఎలా సరిపోయిందండి, మీరు నవ్వులు గారా అన్నారు, అప్పుడు గారన్ అని నకారాంతం అవుతుంది కదా, నకారాంతం అయితే బా అవుతుంది కదా, మరి బళ్ళు ఎందుకు అయ్యాయండి, మీ కావ్యనాయక బళ్ళు అంత ఉన్నాయా లావుగా అని అడుగుతాడు ఆయన. ఇలాంటి చిన్న తప్పు కూడా దొరలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్త పడాలి. మౌనులు ముగ్ధులుగారా, అసలు మా కావ్యనాయక సౌందర్యాన్ని చూస్తే ముక్కు మూసుకుని తపస్సు చేసే మహర్షులు కూడా ముగ్ధులైపోతారు. ఎంతమంది ముగ్ధులు కాలేదు. 10 ఏళ్ళు తపస్సు చేసిన విశ్వామిత్రుడు మేనకి కనపడగానే తపస్సు వదిలి కమండలం అవతల బారేసి, కాషాయం అవతల బారేసి 10 ఏళ్ళు కాపురం చేసాడు. శకుంతలను కానాడు. సామాన్యమైన వ్యవహారం కాదు అది. అందుకని ముక్కుదా మడునదన్నదే కనిన మౌనులు ముగ్ధులుగార పళ్ళకు. అప్పుడు ఆ పళ్ళు ఏం చేయాలి? సాధారణంగా పళ్ళని దానిమ్మ గింజలతో పోలుస్తారు, ముక్కుని సంపెగ మొగ్గతో పోలుస్తారు, చూపుల్ని తుమ్మెదలతో పోలుస్తారు. అవి వాడాం మనం. దానిమ్మ మొగ్గలని దాడిమ బీజములు అంటారు. దాడిమ ఎందుకు తీసుకున్నామంటే డకార ప్రాస పద్యంలో. అంటే దానిమ్మ అని వాడితే కుదరదు అక్కడ. అంటే నీకు మంచి అవధానాలు చేయాలి, మంచి పాండిత్యం చూపించాలంటే అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం చదివి పర్యాయ పదాలు, నానార్థాలు బాగా కంఠస్థం చేసి ఉండాలి. అప్పుడు దానిమ్మకి ఇంకొక మాట ఏమిటి, దాడిమ ఉంది కదా, అది తీసుకొచ్చి ప్రాసలో వేస్తే సరిపోయింది కదా, డకార ప్రాస. ఎందుకంటే చూడుము అని మొదలుపెట్టాం. అన్నింట్లోనూ 2వ అక్షరం డాయే ఉండాలి. అదో నిబంధనలన్నీ పాటిస్తూ కళాత్మకమైనటువంటి రచన చేయడమే మహాకవి లక్షణం. నిబంధనల కోసం కవిత్వాన్ని జడగొట్టకూడదు, కవిత్వం కోసం నిబంధనలను మార్చేయకూడదు. 2 పాటించాలి. ఆటలో నెగ్గాలి అంటే ఆట నిబంధనల ప్రకారమే ఆడాలి. అందులో నేర్పు ప్రతిభ ఉంటుంది. ఎలాగైనా నిబంధనల ప్రకారం ఎవడూ నెగ్గడు, దాని నేర్పు దానికి ఉంటుంది, కానీ నిబంధనలు పాటించాలి. అందుకని పళ్ళకో దాడిమ బీజముల్, పళ్ళు ఎలాంటివి అంటే దానిమ్మ గింజలు లాంటివండి. ఇక కూడా గూని వీపు రావాలి, అసలైన మాట అది అంటున్నాడు కవి. కురులు తారసిలున్ సొబగూని వీపుపై. ఆవిడ జుట్టు ఎంత విశాలమైన కేశపాశం అంటే కురులు తారసిలున్ సొబగూని వీపుపై. ఆవిడ జుట్టు వీపు మీద పడుతోంది. ఇదివరకు పడేది, ఇప్పుడు కొత్తిమీర కట్ట పడడానికి ఏం లేదు. ఇక్కడ మెడ మీదే పడదు, ఇదివరకు తొడ మీద కూడా పడేది. అంత పొడుగు ఉండేది. మేము వెనకాల పడేవాళ్ళం. అందుకే ఇప్పుడు వెనకాల పడడానికి ఏముంది కదా, ఆకుకూరల వాడు వెనకాల పడితే నయం, అవైనా ఇంత పొడుగ్గా ఉంటాయి. గోంగూర కట్ట, తోటకూర కట్ట. ఇప్పుడు ఎవరికి కొత్తిమీర కట్ట ఇటేసినా అంతే, అటేసినా అంతే. నా జుట్టు ఎలా ఉందో వారి జుట్టు అలాగే ఉంది. ఉండి లేక నేను ఏడుస్తున్నాను, ఉండి వారు ఏడుస్తున్నారు. అది ఇప్పుడు అందమైన జుట్టు ఏదో సరే ఎక్కడ ఉంది కనుక. ఇదివరకు కేశపాసం ఇంత పొడుగుండి ఆ కటి భాగంలో అటు ఇటు ఇలా వేలాడుతూ ఉంటే బోల్డ్ పద్యాలు చెప్పేవారు కవులు. దాని వెనకాల యువకులు పడేవారంటే అందుకే పడేవారు. ఇప్పుడు ఏముందని పడతారు కనుక. వీడికి ప్యాంటే, ఆవిడికి ప్యాంటే, వీడికి టీషర్టే, ఆవిడికి టీషర్టే, వీడికి 2 ఫోన్లు, ఆవిడికి 2 ఫోన్లు, ఇంకేం లేవు ఇక్కడ. ఏమన్నా తేడా ఉంటే కదా వైవిధ్యానికి, ఆకర్షణకి. అందుకే స్త్రీ పురుషుల మధ్య ఇప్పుడు ఉన్నది కేవలం కామవాంఛలు తప్ప నిజమైన ప్రేమ కాదు, నిజమైన ఆకర్షణ కూడా కాదు. అసలు ఆకర్షించేంత అందంగా ఇప్పుడు అమ్మాయిలు లేరు. మొహం చెప్పాలంటే బొట్టు మీద మొహాన బొట్టు లేకుండా అందమేమిటండి నా తలకాయ. మొహాన బొట్టు ఉంటేనే మిగిలిన అందాలండి. అసలు మీరు ఎంత కరీనా కపూర్ ప్రకటనలు వేసి చెవులకో 2 డోళ్ళు, ఎక్కడో 2 డాళ్ళు పెట్టినా మొహాన బొట్టు లేనప్పుడు ఆ మొహం చూడలేము. ఇంకా మొహాన బొట్టు ఉంటే ఆభరణాలు, కానీ బొట్టు లేని దానికి ఆభరణాలు దేనికి పని లేక. ఎందుకే ఇవన్నీ కృత్రిమమైన వ్యవహారాలండి. అందము లేనిదాన్ని అందంగా ప్రకటిస్తున్నారు. ఇది అందమే కాదు అసలు.
అందం అంటే అది. సొబగూని వీపుపై ఆవిడ కేశపాశం తుమ్మెదల్లా ఉండి కురులు చాలా ఒత్తుగా అందంగా ఉండి తుమ్మెదల బారులాగా సొబగు ఊని, గూని పదంలో సంధి చేశాం. సొబగు ఊని, ఊని అంటే వహించి, రాజ్యభారము నూని సంసార భారము నూని అంటారు. ఊని అంటే వహించి అని అర్థం. ఆ అర్థం తీసుకొచ్చాం అక్కడ. సొబగు ఊని, ఎంత సొగసుగా వీపు మీద ఆ కురులు పడ్డాయో చూడండి, ఎంత అందంగా ఉందండి పద్యం. గారపళ్ళు ఏమైనాయి, గూనివీపు ఏమైంది, నడ్డిముక్కు ఏమైంది, మెల్లకన్ను ఏమైంది. తెలుగు భాష గొప్పతనం అవధానాల్లో ఉండే ప్రత్యేకత. చూడుము ఆ చూడదే ఆమె జగము శోభనమై జగమెల్ల కన్నులన్ చూడుము చూపుతు మెదల, చూడుము చూపుతు మెదల సొంపగు సంపెగనడ్డి ముక్కుతా మాడునదన్నది. కనగ మౌనులు ముగ్ధులుగారా పళ్ళకో దాడిమ బీజముల్ కురులు తారసిలు సొబగూని వీపుపై. ఇంత అందమైనటువంటి పద్యాలు చమత్కారాలు కలిగిన తెలుగు భాషకు నమస్కారం చేస్తూ మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.